హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్లయితే ఫస్ట్ మా ఛానల్ ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్ లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్, సింపుల్ అనాలిసిస్ చేసుకుందాం ఇవాళ. సో మార్కెట్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో మనం చూసినట్టయితే పాజిటివ్ గా మార్కెట్ క్లోజ్ చేసింది. నిఫ్టీ 100 పాయింట్స్ పైగా క్లోజ్ చేసింది. బ్యాంక్ నిఫ్టీలో ఇవాళ ఎక్కువగా స్ట్రెంత్ ఉండే 1000 పాయింట్స్ పైగా మార్కెట్ క్లోజ్ చేసింది. నిఫ్టీ ఐటీ స్లైట్లీ నెగిటివ్ 100 పాయింట్స్ నెగిటివ్ లో క్లోజ్ చేసింది, అండ్ రిమైనింగ్ అన్ని పాజిటివ్ లో క్లోజ్ చేస్తారు. ఓకే, అండ్ ఇవాళ మనం చూసుకున్నట్టయితే డైలీ టైం ఫ్రేమ్ ఇంట్రెస్టింగ్ ఏరియాలో నిఫ్టీ క్లోజ్ అయింది. సో మేక్ ఆర్ బ్రేక్ లెవెల్, అండ్ ఈవెన్ సెన్సెక్స్ కూడా సేమ్ అదే లెవెల్స్ దగ్గర. బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ స్ట్రెంత్ తోని మార్కెట్ క్లోజ్ చేసింది. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ నిఫ్టీ చూసుకుందాం. సో నిఫ్టీ వచ్చేసి నిన్న ఏదైతే మనం ట్రేడ్ ప్లాన్ చేసామో ఆల్మోస్ట్ ఆల్ ప్రైస్ ఎగ్జాక్ట్లీ సేమ్ అదే లెవెల్స్ తో ఉంది. అండ్ ఇప్పుడు మనం చూసినట్టయితే నేను ఏమనుకున్నాం, మార్కెట్ ఈ పర్టికులర్ ఏరియా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అనుకున్నాం. మార్కెట్ ఇవాళ బోత్ సైడ్స్ మూమెంటం ఇచ్చింది. మార్కెట్ ఓపెన్ అవ్వగానే మార్కెట్ లో డౌన్ సైడ్ మూమెంటం వచ్చింది, అండ్ 11:30 తర్వాత ఏదైతే నేను ఆల్గో లెవెల్ షేర్ చేస్తానో సో ఆ లెవెల్స్ నుంచి మార్కెట్ లో అప్ సైడ్ మూమెంటం కూడా వచ్చింది. ఓకే, సో బోత్ సైడ్స్ మూమెంటం వచ్చి అండ్ ఎండ్ ఆఫ్ ది డే మార్కెట్ క్లోజ్ చేసింది పాజిటివ్ గా. అండ్ ఏదైతే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఏరియా ఉంటుందో ఆ ఏరియాకి దగ్గరలో ప్రైస్ క్లోజ్ అయింది. ఓకే, రేపు మార్కెట్ స్లైట్లీ పాజిటివ్ గా గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ ఈ లెవెల్స్ పైన ఓపెన్ అవుతే ఏదైతే డౌన్ సైడ్ లో బాటమ్ ఈ లెవెల్ ఉందో నియర్లీ 23,250 టు 23,200 లెవెల్, 23,200 లెవెల్ అండ్ 250 లెవెల్, ఈ లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. ఓకే, అంటిల్ మార్కెట్ ప్రైస్ ఈ లెవెల్స్ కిందికి వస్తే అప్పుడు ఆలోచించండి బేరిష్ సైడ్. అగైన్ చెప్తున్నాను, మార్కెట్ వచ్చేసి ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉండి మార్కెట్ హోల్డ్ చేస్తే అప్ సైడ్ వెళ్తుంది. ఒకవేళ మార్కెట్ ఓపెన్ అవ్వడం ఆ లెవెల్స్ పైన ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ కి వచ్చేసిందంటే అది ఫేక్ బ్రేక్అవుట్ అండ్ ఫేక్ బ్రేక్అవుట్ లెక్క కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఆ లెవెల్స్ కిందికి వచ్చింది అనుకోండి డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ లెవెల్స్ పైన బ్రేక్అవుట్ అయితే అప్పుడు మనం అప్ సైడ్ కి ప్లాన్ చేయవచ్చు. అది కూడా హోల్డ్ చేసి సస్టైన్ అవుతాయి. అంటే బ్రేక్అవుట్ అవ్వగానే మార్కెట్ లో రీటెస్ట్ చేసి సస్టైన్ అవ్వాలి, అప్పుడే మనం సి సైడ్ లో కంటిన్యూషన్ అవ్వచ్చు టువర్డ్స్ మార్కెట్. అప్పుడు అప్పర్ సైడ్ కి 23,400 టు 23,500 వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అండ్ డౌన్ సైడ్ కి ప్లాన్ చేయాలంటే మార్కెట్ ఇవాళటి లో బ్రేక్ చేస్తేనే ఫర్దర్ డౌన్ సైడ్ కి ప్లాన్ చేయండి. ఎందుకంటే చిన్న టైం ఫ్రేమ్ తీసుకుందాం. ఇక్కడ నేను 5 మినిట్స్ టైం ఫ్రేమ్ పెడతాను. 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లో 2 డేస్ ఒక అనాలిసిస్ చూసుకుందాం మనం. ప్రైస్ వచ్చేసి ఈ ఏరియా చూడండి. సో ప్రైస్ ఇవాళ ఓపెన్ అయింది ఈ పర్టికులర్ ఏరియా రెసిస్టెన్స్ ఏరియా దగ్గర, ప్రైస్ రిజెక్ట్ చేసింది, డౌన్ సైడ్ వచ్చింది. అండ్ ఈ పర్టికులర్ పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు నేను టెలిగ్రామ్ ఛానల్లో క్లియర్లీ షేర్ చేశాను, మార్కెట్ వచ్చేసి ఆల్గో సపోర్ట్ ఏరియా దగ్గరికి రీచ్ అయిపోయింది అని చెప్పి. అండ్ దాని కింద మీరు చూసినట్టయితే ప్రీవియస్ డే ఒక క్లోజింగ్ సపోర్ట్ ఉండే, అండ్ దానికన్నా ముందు ఏదైతే 9:15 క్యాండిల్ ఒక లోస్ కూడా ఆ రేంజ్ లో సపోర్ట్ లెవెల్. ఎగ్జాక్ట్లీ ప్రైస్ ఆ లెవెల్స్ ని ట్యాప్ చేసింది. దాని తర్వాత అగైన్ ఆల్గో సపోర్ట్ లెవెల్స్ పైన మార్కెట్ క్లోజ్ చేసింది, అండ్ అక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ కి బౌన్స్ చేసి డే హైస్ వరకు మార్కెట్ వెళ్ళి క్లోజ్ చేసింది. సో బోత్ సైడ్స్, ఫస్ట్ డౌన్ సైడ్ తర్వాత అప్ సైడ్ ఇవాళ మార్కెట్ లో మూమెంటం వచ్చింది. సో నిన్న కూడా మార్కెట్ అప్ సైడ్ మూమెంటం వచ్చింది ఫస్ట్, దాని తర్వాత డౌన్ సైడ్ మూమెంటం వచ్చింది. సో ఇక్కడ సైడ్ వేస్ యాక్షన్ మనకి కనిపిస్తుంది. 2 డేస్ మనం చూస్తే సైడ్ వేస్ యాక్షన్ కనిపిస్తుంది. సో రేపు సింపుల్ ట్రేడ్ ప్లాన్ ఏంటంటే, రేపు మార్కెట్ కనుక ప్రీవియస్లీ ఇది ఒక రెసిస్టెన్స్ ఏరియా ఉంది కదా, ఈ రెసిస్టెన్స్ ఏరియా పైన బ్రేక్అవుట్ అయి హోల్డ్ చేస్తే అప్ సైడ్ కి మార్కెట్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంది. టువర్డ్స్ 23,300, 350, 400 వైపు మార్కెట్ వెళ్ళొచ్చు. ఇక్కడ మనం సిఈ సైడ్ లో ప్లాన్ చేయొచ్చు. ఓకే, అండ్ డౌన్ సైడ్ కి మార్కెట్ రావాలంటే ఫస్ట్ ఇక్కడ ఒక కన్సాలిడేషన్ రేంజ్ ఉంది, అది బ్రేక్అవుట్ అయింది. సో ఫస్ట్ కన్ఫర్మేషన్ ఇది, అండ్ దాని తర్వాత ఇది సెకండ్ కన్ఫర్మేషన్. ఈ రెండు లెవెల్స్ బ్రేక్ డౌన్ అయితే మార్కెట్ లో అప్పుడు మనం బేరిష్ సైడ్ లో ప్లాన్ చేయొచ్చు డౌన్ సైడ్ కి. ఓకే, ఫస్ట్ మీరు ఇక్కడనే ప్లాన్ చేయాలంటే ఇక్కడ కూడా ప్లాన్ చేయొచ్చు. టువర్డ్స్ మార్కెట్ 23,200 కింద క్లోజ్ చేసింది, 23,180 కింద అంటే అప్పుడు మనం బేరిష్ లో కూడా ప్లాన్ చేయొచ్చు. బట్ దగ్గరలో సపోర్ట్ ఉంది కాబట్టి కొంచెం తక్కువ క్వాంటిటీస్ లో ట్రై చేయొచ్చు. ఒకవేళ అది బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, మార్కెట్ అప్పుడు టువర్డ్స్ 23,000 వరకు కూడా మార్కెట్ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ లో రేపు ప్లాన్ చేయొచ్చు నిఫ్టీ. అండ్ ఇంకొక పాయింట్, బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ రేపు కూడా స్ట్రెంత్ ఉంది అనుకోండి, నిఫ్టీని లీడ్ చేయొచ్చు, నిఫ్టీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకొక పాయింట్, నిఫ్టీ ఐటీని కూడా ట్రాక్ చేయాలి. నిఫ్టీలో ట్రేడ్ చేస్తున్నప్పుడు నిఫ్టీ ఐటీ బ్యాంక్ నిఫ్టీ రెండు పాజిటివ్ ఉన్నాయి అనుకోండి, నిఫ్టీ
అప్ సైడ్ కి పాసిబిలిటీస్ ఉంటాయి, అప్పర్ సైడ్ కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ నిఫ్టీ అయితే స్ట్రాంగ్లీ నెగిటివ్ ఉండి బ్యాంక్ నిఫ్టీ ఏదైతే ఉందో అది పాజిటివ్ ఉన్నప్పటికీ మార్కెట్ సైడ్ వేస్ లో ఉండే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అండ్ సైడ్ వేస్ టు బేరిష్ అన్న సైడ్ వేస్ టు బులిష్ అన్న ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, రెండు కూడా ట్రాక్ చేయడం ఇంపార్టెంట్. యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ వాళ్ళ లీడ్ చేసింది. సో రేపు కూడా మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ హోల్డ్ చేసి లీడ్ చేసింది అనుకోండి, నిఫ్టీ అప్పుడు ఫర్దర్ గా అప్ సైడ్ వెళ్ళొచ్చు. ఓకే, యాజ్ ఆఫ్ ఇక్కడ చూడండి ఆల్గో లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ప్రాపర్లీ వర్క్ చేస్తాయి. అండ్ మార్నింగ్ వాయిస్ నోట్ కూడా క్లియర్లీ పెట్టాను నేను, బ్యాంక్ నిఫ్టీలో స్ట్రెంత్ ఉంది అని చెప్పి. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ చూసినట్టయితే ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది, కన్సాలిడేషన్ జరిగింది ఆల్గో రెసిస్టెన్స్ ఏరియా దగ్గరలోనే. మార్కెట్ ఈ లెవెల్స్ ని మల్టిపుల్ టైం టెస్ట్ చేసి బ్రేక్అవుట్ అయి సస్టైన్ అయింది అండ్ అప్ సైడ్ కి మార్కెట్ లో ర్యాలీ కంటిన్యూషన్ అయింది. ఓకే, అండ్ రేపు మార్కెట్ వచ్చేసి ఏదైతే ఇవాళ హైస్ ఉన్నాయో ఆ లెవెల్స్ పైన మార్కెట్ హోల్డ్ చేసింది అనుకోండి బ్యాంకింగ్ లో, సో మార్కెట్ ఇంకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. 55,200 లెవెల్ యాజ్ ఆఫ్ నో మార్కెట్ లో మనకి చూసినట్టయితే ఇక్కడ దగ్గర క్లోజ్ చేసింది. అండ్ 55,584 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది దగ్గరలో, అది బ్రేక్ చేస్తే మార్కెట్ నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 56,000 లెవెల్ వరకు కూడా బ్యాంక్ నిఫ్టీ వెళ్ళొచ్చు. బ్యాంక్ నిఫ్టీలో బేరిష్ అవ్వాలంటే 54,500 కిందికి వస్తే అప్పుడు ఆలోచించండి. యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ అయితే స్ట్రెంత్ ఉంది, బ్యాంక్ నిఫ్టీ లీడ్ చేయొచ్చు నిఫ్టీని. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ రేపు పాజిటివ్ గా కంటిన్యూషన్ అయిందనుకోండి నిఫ్టీ కూడా 23,250 బ్రేక్అవుట్ అవుతుంది అండ్ ఆ లెవెల్స్ పైన సస్టైన్ అవుతాయి. 23,300 అండ్ 400 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్ చూసుకుందాం. ఇక్కడ సెన్సెక్స్ పెడతాను. సెన్సెక్స్ చార్ట్ నిఫ్టీ చార్ట్ రెండు సిమిలర్ గా ఉంటది అండ్ ఇవాళ చూడండి క్యాండిల్ కూడా సేమ్ సిమిలర్. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర ప్రైస్ క్లోజ్ చేసింది నియర్ రెసిస్టెన్స్. అండ్ ఇక్కడ మనకి సెన్సెక్స్ లో కూడా చూసినట్టయితే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం సెన్సెక్స్ లో. అండ్ బోత్ సైడ్స్ మొమెంటం వచ్చింది వాళ్ళ సెన్సెక్స్ లో కూడా. అండ్ ఇక్కడ చూసినట్టయితే బోత్ సైడ్స్ అండ్ ఈ ఏరియా ఏదైతే పర్టికులర్ ఏరియా ఉందో, సో 2 days మార్కెట్ వచ్చేసి నిన్న అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ అండ్ ఇవాళ డౌన్ సైడ్ మళ్ళీ అప్ సైడ్. సో ఈ ఏరియా మీరు చూడండి స్లైట్లీ హైయర్ హైస్ కూడా మనకు కనిపిస్తుంది. అండ్ మార్కెట్ వచ్చేసి ఏదైతే ఇవాళ క్యాండిల్ ఒక హైస్ ఉన్నాయో ఆ లెవెల్స్ పైన ప్రైస్ కనుక రేపు ట్రేడ్ అవుతుంది అనుకోండి ఫర్దర్ అప్ సైడ్ కంటిన్యూషన్ అవే ఛాన్స్ ఉంటుంది. సో సెన్సెక్స్ అక్కడ ఈ లెవెల్స్ పైన ఉంటే ఫర్దర్ గా సి సైడ్ లో కంటిన్యూషన్ అవ్వచ్చు. బెరిష్ లో ప్లాన్ చేయాలంటే అట్లీస్ట్ మార్కెట్ ఈ రేంజ్ మార్కెట్ బ్రేక్ డౌన్ చేయాలి. 73,600 కిందికి వస్తే అప్పుడు ఆలోచించండి. దాని కింద కూడా స్లైట్లీ చిన్న సపోర్ట్ ఉంది నియర్లీ 73,500. సో 73,500 అండ్ 600 లెవెల్ సపోర్ట్ లెవెల్స్, ఈ రెండు లెవెల్స్ కింద బ్రేక్ డౌన్ అయితేనే పీ సైడ్ లో ప్లాన్ చేయండి. యాజ్ ఆఫ్ నో బ్రేక్అవుట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మార్కెట్ స్లైట్లీ హైయర్ ఐస్ ఉంది. సో రేపు మార్కెట్ కనుక ఈ లెవెల్స్ పైన ట్రేడ్ అవుతుంది బ్రేక్అవుట్ అయింది అనుకోండి 74,000 లెవెల్ పైన హోల్డ్ చేస్తే కనుక ప్రైస్ అండ్ అప్పర్ సైడ్ కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది సెన్సెక్స్ లో. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ ని టెస్ట్ చేసింది 74,000 అండ్ 74,100 లెవెల్. ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్రీవియస్లీ ఇది సపోర్ట్ లెక్క యాక్ట్ చేసి బ్రేక్ డౌన్ అయింది, ఇప్పుడు అది రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. సెన్సెక్స్ లో 74,000 అండ్ 74,100 పైన మార్కెట్ హోల్డ్ చేసింది అనుకోండి మళ్ళీ మార్కెట్ 74,600 అండ్ 500 వైపు కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సెన్సెక్స్ లో. క్లియర్? నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్. అండ్ నెక్స్ట్ ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ కాల్స్ మనం చూసినట్టయితే రెసిస్టెన్స్ ని ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ మనం సపోర్ట్ ని ఫైండ్ చేస్తాం. యాజ్ ఆఫ్ నో 23,300 లెవెల్ దగ్గర మనం చూసినట్టయితే 49,000 ఉంది అండ్ దాని కింద మనకి 23,000 లెవెల్ దగ్గర 53. సో 23,000 లెవెల్ సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది, 23,300 రెసిస్టెన్స్ లెక్క అండ్ దాని పైన 23,500 లెవెల్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది నిఫ్టీలో. అండ్ నెక్స్ట్ గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం, దాని తర్వాత క్రిప్టో అనాలిసిస్ చేసుకుందాం. అండ్ గ్లోబల్ మార్కెట్స్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో యుఎస్ మార్కెట్స్ పాజిటివ్ గా అనిపిస్తున్నాయి అండ్ నాస్డాక్ కూడా పాజిటివ్ గా అనిపిస్తుంది. యూరోపియన్ మార్కెట్స్ లో స్లైట్లీ పాజిటివ్ గా అనిపిస్తుంది. గిఫ్ట్ నిఫ్టీ 37 పాయింట్స్ పాజిటివ్ గా అనిపిస్తుంది. ఏషియన్ మార్కెట్స్ లో కూడా పాజిటివ్ సెంటిమెంట్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి క్రిప్టో పెడదాం. సో క్రిప్టో యాజ్ ఆఫ్ నో మీరు చూసారనుకోండి క్రిప్టో సైడ్ వేస్ టు బెరిష్ ఉంది. సో క్రిప్టో వచ్చేసి ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది, ఆ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి సో ఆ లెవెల్స్ బ్రేక్ డౌన్ అయితే మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఆల్రెడీ ఏదో సిగ్నల్ కూడా వచ్చింది క్రిప్టోలో. ఓకే, అండ్ ఇక్కడ చూడండి మార్కెట్ వచ్చేసి నిన్న ఈ రేంజ్ లో ట్రేడ్ ప్లాన్ చేసాం అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసాం. దాని తర్వాత 64,000 లెవెల్ పైన బ్రేక్అవుట్ అయినట్టు అయ్యి ఫేక్ బ్రేక్అవుట్ అయింది. ఇప్పుడు మార్కెట్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేస్తుంది. ఈ సపోర్ట్ కనుక బ్రేక్ చేసింది అనుకోండి క్రిప్టోలో 62,400 టు 62,100 బ్రేక్ చేస్తే మళ్ళీ క్రిప్టో డౌన్ సైడ్ రావచ్చు నియర్ మార్కెట్ 61,400 61,000 లెవెల్ వరకు. అది బ్రేక్ చేస్తే ఇంకా డౌన్ సైడ్ రావచ్చు. బట్ ఇక్కడ హోల్డ్ చేసింది అనుకోండి, ఈ సపోర్ట్ ని హోల్డ్ చేస్తే అప్ సైడ్ వెళ్తే అట్లీస్ట్ మార్కెట్ ఇక్కడ 63,000 అండ్ 63,400 లెవెల్స్ పైన మార్కెట్ హోల్డ్ చేయాలి, అప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో ఈ మధ్య రేంజ్ లో
ట్రేడింగ్ చేయకండి, నో ట్రేడ్ ప్లాన్. ఎందుకంటే అప్పర్ సైడ్ లో రెసిస్టెన్స్ వస్తున్నాయి, డౌన్ సైడ్ లో సపోర్ట్ ఉంది కాబట్టి స్టక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది రేంజ్ బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ లో మాత్రమే ప్లాన్ చేయవచ్చు. సో ఈ రేంజ్ బ్రేక్ డౌన్ అయితే డౌన్ సైడ్ కి ప్లాన్ చేయవచ్చు, అండ్ ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయితే అప్పర్ సైడ్ కి ప్లాన్ చేయవచ్చు. ఈ మధ్యలో నో ఓవర్ ట్రేడింగ్ బిట్ కాయిన్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు మా కమ్యూనిటీతో జాయిన్ అయ్యి ట్రేడ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి. సో ఈ ప్లాట్ఫామ్ లో మనం ట్రేడ్ చేయొచ్చు అంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ లో ట్రేడ్ చేయొచ్చు. సో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ రెండు చేయొచ్చు. సో ఇది వచ్చేసి మీకు FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. దీంట్లో రీసెంట్ గా మెటల్స్ కూడా యాడ్ చేశారు, గోల్డ్ సిల్వర్ కూడా యాడ్ చేశారు. దాంతో పాటు యుఎస్ కి సంబంధించిన స్టాక్స్ కూడా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ మా కమ్యూనిటీతో జాయిన్ అవ్వాలంటే కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్ లో అండ్ కమెంట్ బాక్స్ లో లింక్ ఉంది, ఆ రెఫరల్ లింక్. ఆ లింక్ నుంచి క్లిక్ చేసి అండ్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి, కేవైసీ కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేస్తే నేను వెరిఫై చేసి మీకు క్రిప్టో స్కాల్పర్ యాక్సెస్ అండ్ దాంతో పాటు క్రిప్టో ప్రీమియం ఛానల్ ఏదైతుందో మనది, ఆ రెండు యాక్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మీరు మా కమ్యూనిటీలో జాయిన్ అయ్యి ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై.